హరే కృష్ణ. నమస్తే అండి. ఇవన్నీ కూడా సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, బాదం పప్పు, ఇవన్నీ నానబెట్టి మార్నింగ్ని జ్యూస్ చేస్తానండి నేను. ఇందులో అన్ని వెరైటీస్ ఉన్నా సరే, లేదంటే ఒక 3-4 ఉన్నా సరే రాత్రి నానబెట్టేసి వాటిని ఒకసారి రాత్రి కడిగేసి నానబెట్టేటప్పుడు చియా సీడ్స్ వేసండి 2 చెంచాలు. అప్పుడు వాటిని పొద్దున్నే కొంచెం బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, పటిక బెల్లం కానీ వేసి మిక్సీ చేసి పేస్ట్ లాగా, తర్వాత వాటర్ కలుపుకొని జ్యూస్ లాగా తాగుతాం అనమాట. అంటే వీటిని తినమని చెప్తున్నారు కదండి ఈ మధ్య. తిందామని ప్రయత్నిస్తే 2-3 రోజులు తిన్నాక ఇంకా తర్వాత ఎవరూ తినడం లేదండి. ఎంత నానబెట్టి తిన్నా మనకి ఈ మంతిన సత్యనారాయణ రాజు గారు చెప్తారు కదా, తింటే చాలా మంచిదని. ప్రయత్నం చేసామండి తినడానికి, కానీ 2 రోజులు తిన్నాక 3వ రోజు ఎవరూ తింటం లేదు ఇంకా. అందుకని చెప్పేసి ఇంక ఇలా పొద్దున్నే జ్యూస్ చేసేస్తే తాగేస్తున్నారనమాట. ఇవి వాల్నట్స్ అండి. ఇవి కాశ్మీరీ వాల్నట్స్. మనకి ఇక్కడ దొరికే వాల్నట్స్ మీద కొంచెం నల్లగా ఉంటాయి. కాస్ట్ కూడా మనకు దొరికే వాల్నట్స్లో సగమే ఉంటుందండి. అందుకని ఇవి వాడతాను. ఆన్లైన్లోనే దొరుకుతాయి, మీషోలోనే తెప్పిస్తానమాట. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే కనుక బడ్జెట్లో ఉంటాయండి. కేజీ 200కే వచ్చింది నాకు ఈ మంత్ అయితే. లాస్ట్ మంత్ 220 తీసుకున్నారు. హోల్సేల్ షాప్లో తీసుకుంటే కనుక తక్కువ రేట్ పడతాయండి. నేను సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ వాడతాను. అంటే ఏది కాస్ట్ తక్కువగా ఉంటే వాటిని ఎక్కువ వాడుతూ ఉంటాను. అలాగే కొంచెం ఖర్జూరం పళ్ళు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష ఏముంటాయండి, ఇవని ఏం కాదు. అసలు ఏవి అవైలబుల్గా ఉంటే వేసేసి 3-4 రకాలు ఉన్నా సరే పొద్దున్నే చేసేసి తాగేస్తాం అనమాట. పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు తాగడానికి. పిల్లలు అంటే మా అమ్మాయి ఒకతే అండి. మా అబ్బాయి మళ్ళీ చాలా హెల్త్కి మంచిదని బాగానే తాగుతాడు. కానీ తినడం కన్నా తాగడం చాలా బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే తినడం అంటే మాత్రం మన పళ్ళకి మంచి పని చెప్తుంది. ఎంత నానబెట్టినా సరే కష్టంగానే ఉంటుంది తినడం. అందుకని ఇలా జ్యూస్ చేసేస్తే చాలా సులువుగా ఉంటుందండి. ఒక 4-5 రోజులకి లేదా ఒక వారం రోజులకి సరిపడా ఇలాగా బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటానండి. మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఒక గంట పని పెట్టుకుంటే ఇలా సరిపోతుందన్నమాట. ప్రతిరోజు అదే పని చేసుకోవడం కన్నా ఇలా 4-5 రోజులకు ఒకసారి ఒక పని చేసేసుకుంటే కొంచెం సులువుగా అనిపిస్తుంది నాకు. అందుకని ఇవి చియా సీడ్స్ అండి. రాత్రి ఇవి కడిగేశాక ఒక 2 చెంచాలు చియా సీడ్స్ వేసి నానబెట్టేస్తాను అనమాట. పొద్దున్న లేవగానే జ్యూస్ చేసేస్తాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ.